నమస్తే అండి. ఇప్పుడు మనం చెప్పుకునే కథ పెమ్మరాజు విజయరామచంద్ర గారు రచించిన త్యాగా జగతి పూజ్యంతే అనే మ్యాగజైన్ కథను చెప్పుకుందాం. వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయిలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికి వచ్చాను. హాల్లోంచి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం 9 అయినట్లు అర్థమైంది. టీవీ ఆగకుండా మోగుతోంది. రిమోట్ టీపాయ్ మీదుంది. త్యాగ అక్కడ లేదు. వంటింట్లోంచి గరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. షూస్ విప్పి లోపలికి వెళ్లి చూశాను. ఓ పెద్దావిడ మూకుడులో గబగబా గరిటె తిప్పేస్తోంది. పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను. వెనుకడుగు వేశాను. ఆవిడ నా వైపు తిరిగింది. అప్పుడు మీరు? ఆశ్చర్యంలో ప్రశ్నను కలిపి అడిగాను. నా పేరు కాంతమ్మ. వారం క్రితమే పక్కవాటాలోకి అద్దెకొచ్చాం. వారానికే వంటింటిదాకా అంటే అన్నట్లు పెట్టిన నా మొహం చూస్తే అర్థమైందనుకుంటా ఆమెకు. పైవాటాలో ఉన్న లక్ష్మి కోడలికి నొప్పులు వస్తున్నాయని త్యాగ అక్కడికి వెళ్ళింది. గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది ఆవిడ. మంత్రసాని పనిక విసుగ్గా అడిగాను. నీకోసం వంట చేసి పెట్టమంటేను, ఇదిగో ఇప్పుడే 2 నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తా అంటూ కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలు టేబుల్ మీద సర్దేసింది. అసలు త్యాగ ఆలోచనలేమిటో అర్థం కాలేదు. వారం క్రితమే పరిచయమైన వాళ్ళకి వంటిల్లు అప్పగించిందంటే మరో వారానికి బీరువా తాళాలు ఇచ్చేస్తుందా? కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో 2 సంవత్సరాల పాటు పిల్లల్ని కనడం వాయిదా వేసేసింది. పెళ్లికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు. మంచి పిల్ల అని కితాబిచ్చారు. బంగారం అంటే ఇదా? మంచిదనం అంటే ఇలా ఉంటుందా? తన కుమారుని ధర్మంలో తరించడమంటే మంచా? 3 ఏళ్ల కాపురం రీలు వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగడం తప్ప మరేం కనిపించటం లేదు. మధురమైన రాత్రిని గుర్తుకు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి. మామయ్య గారు, మీ వంశానికి మదర్ తెరిసా మూలాలేమన్నా ఉన్నాయా? త్యాగ వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను. మొదట ఆయనకు ఏం అర్థం కాలేదు. కాస్త వివరించగానే గట్టిగా నవ్వి, చూడయ్యా, మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో, చెత్త రీల్స్ చూడడం తగ్గించమ్మా అని చెప్పొచ్చు. నీ అవసరాలన్నీ తీరుస్తోందని, కావలసినవన్నీ సమకూరుస్తోందని చెప్పావు. దాంతోపాటే ఇరుగు పొరుగుకి సేవ చేస్తోందని, మంచిదనే పేరు సంపాదించిందని కూడా నువ్వే చెబుతున్నావు. మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బాంబులు విశ్రమని చెప్పనా? చూడు బాబు, పెళ్ళాన్ని కావలసినట్లు మలుచుకోవటం గొప్ప కలయ్యా. నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుత్తి ముక్తావలి కొట్టి బుర్ర తిన్నాడు మామ. పోనీ నాన్నతో గోడు చెప్పుకుందామా అంటే అదే అదనుగా తీసుకుని నన్ను అమ్మని కలిపి మరీ తిట్లరేవు పెట్టేస్తాడు. వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను. నాయనా, గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకు చెప్పు అంటూ కూరగిన్నె సాంబారు గ్లాసు తీసుకుని చకచకా వెళ్ళిపోయిందామె. ఇది ఇల్లా ధర్మసత్రమా? చిరాకుగా అనిపించింది. బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడం అయిందనిపించుకున్నాను. టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకొని నిద్రపోయాను. తెల్లవారింది. త్యాగ వచ్చిన జాడే లేదు. వీధి గుమ్మం వైపు తలుపు తీశాను. అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికి వచ్చింది. వస్తూనే వంటింట్లోకి వెళ్లి పొగలు కక్కుతున్న వేడి వేడి కాఫీ కప్పులతో వచ్చింది. సోఫాలో కూర్చున్న నాకో కప్పు కాఫీ ఇచ్చి తను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది. వికసించిన మల్లె మొగ్గలా ఉండే త్యాగ రాత్రి నిద్రలేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది. చింతనిప్పుల్లాంటి కళ్ళలో అలసటిని దాచే ప్రయత్నం చేస్తోంది. పాపం, లక్ష్మిగారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి. ఆపరేషన్ చేసి బేబీని తీశారు. బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి. నొప్పులు పడి పడి ఆ అమ్మాయి బాగా నీరసపడింది. 10 మంది పిల్లల్ని కన్నా పెద్ద ఆరిందాలా చెప్పింది. నువ్వు ఎంతమందిని కన్నావేంటి అన్నాను. అంత అలసటిలోనూ కూడా సిగ్గుపడ్డ త్యాగని చూస్తే కోపం, విసుగు, చికాకు అన్నీ పటాపంచలైపోయాయి. లక్ష్మిగారి అక్క చెల్లెళ్ళు, తోటికోడళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ల మధ్య పంతాలు పట్టింపులును. పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు. అన్యాయం కదండి. నువ్వు నా పెద్ద కూతురివమ్మా అంటూ ఆమె పట్టుకుని ఏడ్చేశారు. పాపం, జాలేసిందండి. ఆ మాట చెబుతుంటే త్యాగ కళ్ళు చెమర్చటం గమనించాను. అన్నట్లు మర్చిపోయాను. నిన్న రాత్రి కాంతమ్మగారి వంట బావుందా? వంట చేసే టైం లేక పరిగెత్తాను. ఏం కూర కావాలో చెప్పండి. కూరల పాపమ్మ వచ్చే టైం అయింది కదా. మీకిష్టమైన కూర చేస్తాను అంది త్యాగ. ఆమె తీసుకునే శ్రద్ధకు మనసులోనే ఆనందపడ్డాను.
అమ్మగోరు, కూరగాయల పాపమ్మ పిలుపు మా మధ్య సంభాషణను తుంచేసింది. కూరల బుట్ట దించుకుంటుంటే గంపతో పాటే నెత్తిమీద చుట్టులా పెట్టుకున్న పాతగుడ్డ కింద పడింది. దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది. వస్తున్నా అంటూ ఒక్క ఉదుటిన వచ్చింది త్యాగ. కాయగూరలన్నీ ఈరోజుయేనమ్మా, తీసుకోండి. బీరకాయలు నవనవలాడుతున్నాయి, బెండకాయలు బావున్నాయి చెబుతూ పై ముచ్చికి విరిచింది. మునక్కాడలు లేతగున్నాయమ్మా అంటూ మెలితిప్పి చూపించింది. అన్ని కూరలు తలో అరకిలో చెప్పున ఇవ్వు అంది త్యాగ. ఇద్దరికి అరకిలో ఎందుకు త్యాగా, పావు చాలే, ఆఫీస్కి రెడీ అవుతూ చెప్పాను. పక్కింటి కాంతమ్మగారు ఒక్కావిడే ఉంటారు, కొంచెం కూర ఇద్దామని. అన్నట్లు పాపమ్మ, మర్చిపోయాను, నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు, వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఉన్న ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది. ఫ్రిడ్జ్ కొన్నది నేను, దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే. అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు, అవి అమ్ముకోవడం కోసమే విసుక్కున్నాను. ఆ మాత్రం సహాయం చెయ్యొచ్చులేండి, లక్షల్లో నష్టపోరుగా. ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి. ఒక పక్క 3 ఆడపిల్లలు, మరో పక్క తాగుబోతు మొగుడు. వెళుతున్న పాపమ్మ వైపు జాలిగా చూస్తూ నిట్టూర్చింది. త్యాగా, అలమరలో డబ్బులు పెట్టాను, మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు. చిడ్డబ్బులు మనకి ఇచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో, నెల నెల డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాను. 4 రోజులు గడిచాయి. ఆఫీసులో బిజీగా పనిచేసుకుంటున్నాను. మొబైల్ మోగింది. మహేష్ నుంచి ఫోను. సార్, చిడ్డబ్బులకి ఈ ఇంటికి వెళ్ళమన్నారు. 3 సార్లు వెళ్ళాను, ఎప్పుడూ ఇంటికి తాళమే అన్నాడు మహేష్. మా మిస్సెస్ ఫోన్కి కాల్ చేయండి, నెంబరు ఇచ్చానుగా అన్నాను. ఆ నెంబర్కి కాల్ చేశాను సార్, ఇంటికి తాళంలాగే ఫోన్ కూడా లాక్, ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను, లేదా సాయంత్రం ఇంటికి వస్తాను అన్నాడు మహేష్. సరే, ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అడిగించుకోవటం అవమానంగా అనిపించింది. త్యాగ మీద కోపం వచ్చింది, ఒళ్ళు మండిపోయింది. ఆఫీస్ నుంచి ఆవేశంగా వచ్చాను. గుమ్మంలో పాత బట్టలు పోగులా వేసుకుని కూర్చుంది. ముఖానికి చేతుల మీద మసి, బొగ్గుగనలో పనిచేసే కార్మికురాలిలా ఉంది. ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది. నీకు చాలా వివరంగా చెప్పాను, అయినా లెక్కలేదు. మాటంటే విలువ లేదు, నేనంటే పట్టింపు లేదు. అది కాదండి, పక్కపేటలో ముఖానికి బొగ్గేమిటి, చూస్తేనే చికాకుగా ఉంది, అసహ్యంగా కనిపిస్తోంది అన్నాను కోపంతో. నా అరుపులకు పక్క వాటాల్లో కాపురముండే జనం బయటికొచ్చి చూశారు. అవమాన భారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, నేనే వినలేదు. నీ వల్ల మాట పడ్డాను, ఊరు ఉద్ధరించడానికి వెళితే నాకు చెప్పొచ్చుగా. మార్గదర్శి మహేష్ని ఆఫీస్కే రమ్మనేవాణ్ణి, తాళం వేసుకుని తిరిగే అంత పని ఏముంది? కనీసం ఫోన్ కూడా తీయలేనన్ని రాజకార్యాలేమున్నాయి నీకు అన్నాను. నా మాట వినండి, అసలు ఏం జరిగిందంటే అంటూ చెప్పబోయింది. నాకేమీ చెప్పకు, కరాఖండిగా చెప్పాను. చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుంది? త్యాగ కాస్త గొంతు పెంచింది. నా నోరు మూతపడింది. చెప్పడం మొదలుపెట్టింది త్యాగ. ఏం జరిగిందంటే, మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెం సేపటికి పక్కపేటలో పాకలంటుకున్నాయి. పెద్దగా అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఫైర్ ఇంజిన్ మోత, ఇల్లు తగలబడిపోతున్నాయని తెలిసింది. వెంటనే వెళ్ళాను. మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాలమ్మ ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు కాలి బూడిదైపోయాయి. మంటల్లో కాలిని ఇస్త్రీ పెట్టి ఆనవాలు పట్టేలా లేదు, పనికి రాకుండా పోయింది. ఒక్క నిమిషంలో సర్వనాశనమైంది. కుటుంబమంతా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. నన్ను చూసి అమ్మగారు అని పట్టుకొని బోరుమని ఏడ్చింది. ఇదిగో పాతబట్టల మూటలు వాళ్లకోసమే తీస్తున్నాను. వెళ్లే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను. అప్పుడు ఫోన్ చేశాడు మహేష్. ఇంటికి వచ్చాక తిరిగి చేస్తే తీయలేదు, అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడా మగవాళ్ల బట్టలు విడదీస్తోంది. సర్లే, ఆ దిక్కుమాలను గొడవ ఆపి చిడ్డబ్బులు పట్టుకురా, మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను. అవి అవి అంటుంది త్యాగ. నీళ్లు నములుతావేమిటి? ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు? పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మించి పడిపోయాడండి తడబడుతూ చెప్పింది. పడితే రెట్టించాను. కాలు ఫ్రాక్చర్ అయింది, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది. అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరువు రోడ్డున వేసుకుంటామా? గట్టిగా అరిచేశాను. బెదురుతూ గదిలో ఓ మూలగా వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. బయటికి వెళ్లి చూస్తే మహేష్ వచ్చాడు.
నేను పెట్టిన కేకలు వినబడినట్టున్నాయి. ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక పర్స్ తీసి ఆ చిట్టి డబ్బులు ఇచ్చి పంపేశాను. లోపలికెళ్ళి మంచినీళ్లు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటికి వెళ్ళని నేను మాట మాత్రం కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాను. 2 రోజులు త్యాగం మాట్లాడాలని ప్రయత్నించింది. నేను మాట్లాడలేదు. 3వ రోజు నేను ఆఫీస్కి బయలుదేరుతుండగా నాతో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకొని త్యాగ కూడా బయలుదేరింది. నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. నేను పలకలేదు. ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది. మెసేజ్ త్యాగ నుంచి. ఈరోజు ఉద్యోగంలో చేరుతోందని, పక్క వీధి కాన్వెంట్లో టీచర్ పోస్ట్ అని మెసేజ్ సారాంశం. అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా? అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా? తప్పు చేశానా? ఆర్థిక స్వాతంత్ర్యం గురించి ఆలోచించిందా? మంచిదేగా. పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది నాకు. కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అదే చాలు అనుకున్నా. కమ్ముతున్న ఆలోచనలతో ఆమెను బండి ఎక్కించుకుని కాన్వెంట్ దగ్గర దింపాను. ఆమె ఆనందానికి అవధులు లేవు. నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకి బయలుదేరాను. మొదట 2 రోజులు ఫోన్ చేశాను, మాట్లాడింది. 3వ రోజు ఉదయమే ఫోన్ చేశాను, కాల్ తీసింది. మధ్యాహ్నం చేశాను, రిప్లై లేదు. పదే పదే చేశాను, సమాధానం రాలేదు. కాన్వెంట్లో ఉందేమో అనుకున్నా. మళ్లీ చేస్తే అదే పరిస్థితి, నో రిప్లై. ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిలే అని సర్దుకున్నాను. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. నాలో కంగారు మొదలైంది. ఇక ఉండబట్టలేక కాలనీలో కొలీగ్కి ఫోన్ చేశాను. నీకు తెలీదా అన్నాడు. ఏమైంది కంగారుగా అడిగాను. మీ వైఫ్ ఆ కాలనీ గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది. మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు అన్నాడు. వెంటనే ఫోన్లో చూస్తే బోలెడు మిస్డ్ కాల్సు, నాకు తెలియని నెంబర్లవి. వాటిని లిఫ్ట్ చేయలేదు నేను. నన్ను నేనే నిందించుకున్నాను. గుడ్డిలో మెల్ల నాకు తెలుసున్న ఆస్పత్రిలోనే అడ్మిట్ చేశారు. హాస్పిటల్ హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండ్. వెంటనే వాడికి చాలా ఆందోళనతో ఫోన్ చేశాను. ఒరేయ్ రావు, నీ వైఫ్ చాలా ఫేమస్ రా అన్నాడు. నేను ఎంతో కంగారుతో వాడికి ఫోన్ చేస్తే ఈ జోకులేంటి అనిపించింది. నాకు కొంచెం చిరాగ్గా అనిపించింది. ముందు త్యాగకి ఎలా ఉందో చెప్పు. పెరుగుతున్న ఆందోళనని అదుపు చేసుకుంటూ అడిగాను. ఆమె ఐసీయూలో సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్. ఇక్కడ సీన్ చూడాలిరా. 300 ml బ్లడ్ అడిగితే 30 మంది చేతులు చాపుతున్నారు. ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మందులు తెమ్మంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్స్ కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు. పైగా అందరూ ఆడవాళ్లే. ఆర్థికంగా అంత స్తోమత ఉన్నవాళ్ళలా కూడా కనిపించటం లేదు ఎవ్వరూ. కూరలు అమ్మే పాపమ్మ, లాండ్రీ శ్రీన్ వైఫ్ నాకు తెలుసున్నవాళ్ళు. మిగతా అందరూ మీ కాలనీలోనూ పక్కపేటలోనూ ఉండే ఆడవాళ్ళనుకుంటా. త్యాగని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. త్యాగ చాలా లక్కీరా. ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు. ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిటలాడిపోతుందంటే నమ్ము అన్నాడు. థ్యాంక్స్ రా వెంకట్. సరైన సమయంలో మరిచిపోలేని సహాయం చేశావు. ఇకనైనా త్యాగకి బుద్ధి వచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలిరా అన్నాను. త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉంది అంటే దానికి కారణం నేను చేసిన వైద్యమైతే ఇసుమంతేరా. బుద్ధి రావలసినది మారవలసినది త్యాగకు కాదు, నీకు. అసలు ఆమె చేసిన తప్పేంటి? ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా? నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది. అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు. ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుంది అంటే ఇదే. ఇప్పటికైనా నువ్వు ఆలోచించాలి. వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. నా ప్లేస్లో మరో మనిషిని ఆడిట్కి పంపమని రిక్వెస్ట్ చేసుకున్నాను. లీవ్ తీసుకుని బస్ ఎక్కాను. ఆస్పత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూలోకి తీసుకువెళ్లాడు. చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకుని ఉండటం చూడలేకపోయాను. చెమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా నా భుజం నొక్కాడు. త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం. కింద కోలాహలానికి తొంగి చూస్తే ఆశ్చర్యం. ఆసుపత్రి ఆవరణంతా జనంతో నిండిపోయి ఉంది. చెట్ల కింద మెట్ల దగ్గర పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు. ఆడా మగ అంతా కలిసి 100కు పైనే ఉంటారు. త్యాగని తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట. వెంకట్ చెప్పాడు. నా ఒళ్ళు జలధరించింది. ఇది ప్రేమ, అభిమానమా, గౌరవమా? నాకు అర్థం కాలేదు.
ఎప్పుడో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి. త్యాగ ఏకో గుణ శ్లాఘ్యః కిమన్యైః గుణరాశిభిః త్యాగాజ్జగతి పూజ్యంతే పశు పాషాణ పాదపాః. ఇతర గుణాలన్నీ రాసిపోసినా త్యాగ గుణానికి సాటిరావు. ఈ లోకంలో పశువులు, శిలలు, చెట్లు త్యాగగుణం వల్లనే పూజింపబడుతున్నాయి. అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకి నేను సహకరించకపోతే ఎలా? జేబులోంచి మొబైల్ తీసి 100 మందికి భోజనాలు తేగలవా అని క్యాటరింగ్ శంకరాన్ని అడిగాను. 2 గంటల్లో తెస్తాను సార్, ఓకేనా? అవతల నుంచి చెప్పాడు. ఓకే, తీసుకుని మమతా ఆసుపత్రి దగ్గరకు రా అన్నాను. నాలో మార్పుని వెంకట్ గమనించినట్లున్నాడు. నర్మగర్భంగా నవ్వటం కనిపించింది. కథ సమాప్తం.